ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. భయపడకు, నేను నీతో ఉన్నాను. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. అనారోగ్యము, అప్పులు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ కష్టాలు, భవిష్యత్తు గురించి ఆందోళనలు మనల్ని భయపెడతాయి. కానీ దేవుడు తన వాక్యములో ఇలా చెప్తున్నాడు. యెషయా 41:10 భయపడకు, నేను నీకు తోడయ్యున్నాను. దిగులు పడకు, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరిచెదను, నీకు సహాయం చేసేదను. ఈ వాక్యం మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇస్తుంది. మనం ఒంటరిగా లేము, దేవుడు మనతో ఉన్నాడు. దావీదు గొల్యాతును చూసి భయపడలేదు, ఎందుకంటే అతను తన బలాన్ని కాదు, దేవుని బలాన్ని నమ్మాడు. దేవుడు దావీదుకు విజయాన్ని ఇచ్చాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా దేవుడు దానికంటే గొప్పవాడు. నువ్వు అనారోగ్యంతో ఉండవచ్చు, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండవచ్చు, నువ్వు కన్నీళ్లతో ప్రార్థిస్తుండవచ్చు. కానీ దేవుడు నీతో చెబుతున్నాడు, భయపడకు, నేను నీతో ఉన్నాను, నిన్ను విడిచిపెట్టను. ఈరోజు నీ భయాన్ని దేవుని చేతిలో పెట్టు, నీ బాధలను ఆయనకు అప్పగించు. ఆయన నిన్ను నడిపిస్తాడు, కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వారలారా, ఏ పరిస్థితి వచ్చినా భయపడకండి, దేవునిపై విశ్వాసం ఉంచండి. ఆయన సమయానికి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మనమందరం ఈ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నా జీవితంలోని ప్రతి భయాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను. నాకు ధైర్యాన్ని ఇవ్వు, నీ సమాధానముతో నన్ను నింపు. ఎల్లప్పుడూ నాతో ఉండి నన్ను నడిపించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.